పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కును దాన్ని చెల్లించము. నీవు మొక్కుని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనుక్కుంటే మేలు. నీ దేహమును శిక్షకు లోబరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినదని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన నీ దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుడి మాటలు దీవించును గాక. సో ఈ భాగాన్నే మనం ఈ 2 రోజులు లేదా 3 రోజులు ఎన్ని రోజులు ఉన్నా వీటినే మనం ధ్యానించుకుంటాం. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. ఈ పుస్తకాన్ని మనం రాసింది జ్ఞాని అయిన సొలొమోను. ఆయనకు జ్ఞాని అయిన సొలొమోను అని లోకం పెట్టింది పేరు. ఆయన ఇంటి పేరు జ్ఞాని కాదు, కానీ ఆయన జ్ఞానాన్ని చూసి లోకమంతా ఏకగ్రీవంగా అంతకంటే జ్ఞానవంతుడు లేడని ఒప్పుకున్నారు. ఆయన పరిశీలనలో ఈ లోకాన్ని ఆయన శోధించి పరిశీలించి పరీక్షించి ప్రయోగశాలలో ఒక వస్తువు మీద ఎలా అయితే ఒక సైంటిస్ట్ ప్రయోగిస్తాడో అలా తన మీద తాను చాలా ప్రయోగాలు చేసుకుంటూ సమాజాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎన్నో సంగతులు మనకు 3 పుస్తకాల్లో ఇమిడ్చి ఇచ్చాడు. జ్ఞానైన సొలొమోను రాసిన పుస్తకాలు 3. 1 సామెతలు, 2 ప్రసంగి, 3 పరమగీతం. కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితంలో అంత జ్ఞానవంతుడు కూడా కొన్ని తప్పిదాలు చేయడం చూస్తాం. మానవుడే కాబట్టి మనిషి బలహీనత మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే అలాంటి తప్పులు మనం చేయకుండా ఉన్నట్లు చాలా ప్రేమపూర్వక హెచ్చరికలు ఈ సొలొమోను మనకు చేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం అనుసరిస్తే మనకెంతో మేలు క్షేమం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి బోధల్లో ఒక బోధ మనం ఇప్పుడు 5వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో చూసుకున్నాం. అది కంప్లీట్గా సంఘానికి విశ్వాసులకి సంబంధించింది. ఒక పారాగ్రాఫ్ అంతా కూడా సొలొమోను దేవుని మందిరంలో ఉన్నవారు ఎలా ప్రవర్తించాలో అనే విషయాన్ని వ్రాశాడు. వి ఆల్ నీడ్ టు సేఫ్ గార్డ్ అవర్ బిహేవియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మన ప్రవర్తన మనం కాపాడుకోలేకపోతే, మనం దేవుని మందిరంలో ఉంటూ కూడా దేవుని దృష్టికి సరైన వారిగా కనబడకుండా ఉంటే అది మనకు తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నీవు దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఇది సలహా కాదు, ఇది తప్పనిసరిగా మనం చేయాల్సిన పని. ఎందుకంటే ప్రవర్తన ఫలం అనే పదం బైబిల్లో చూస్తాం. మన ప్రవర్తనకు ఖచ్చితంగా ఫలం అనుభవించాలి. మనం యెహెజ్కేలు గ్రంథం అనే ఒక పుస్తకం మీరు తీసి పట్టుకోండి. దాంట్లో ఎటువంటి భాష ప్రవక్త ద్వారా దేవుడు వాడాడో చూస్తే మనకి వెన్నెముకలో భయం కలుగుతుంది. అంటే దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో, ప్రవర్తన బట్టి ఎలా విసిగిపోతుంటాడో అక్కడ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో
7వ అధ్యాయం తెరవండి. 7వ అధ్యాయంలో ఇప్పుడు చదవగలిగిన వారు చదవచ్చు. 3వ వచనం చదవండి. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలం నీ మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు. అంటే నీ మీద నాకు కోపం రావడానికి కారణం ఏంటి? నీ ప్రవర్తన. ఎంత కోపం అంటే నేను దాని ఫలితం మీ మీద ఖచ్చితంగా కుమ్మరిస్తానంటున్నాడు. 4వ వచనం చదవండి. నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు ఉందును. నేను కటాక్షం చూపను, కనికరం చూపించను, జాలిపడను. నీ ప్రవర్తన ఫలం నువ్వు అనుభవించేలా చేస్తాను. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ దట్ హెస్ గివెన్ సచ్ ఎ ప్యాథటిక్ ఎండ్. నీ యొక్క జీవితానికి ఇంత భయంకరమైన నష్టం రావడానికి కారణం ఏంటంటే నీ ప్రవర్తనే సుమా. నేను కాదు, నేను నిన్ను దీవించాలని అనుకుంటున్నాను అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కాస్త ముందుకు వెళ్తే 8వ వచనం చదవండి. కుమ్మరింతును, క్రోధమును కుమ్మరింతును, తీర్పు తీర్చి నీ హేయ కృత్యముల ఫలం నీ మీదకి రప్పించదును. 9వ వచనం, నీ ప్రవర్తన ఫలం నువ్వు అనుభవింపజేసేదను, నీ హేయ కృత్యములు నీ మధ్య ఉండనిత్తును. అంటే ఒక అధ్యాయంలో చూడండి ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెప్తున్నాడు. 27వ వచనం చదవండి. 7వ అధ్యాయం. చాలండి. నేను మాట్లాడుతున్న మాట యొక్క సారాంశం మీకు అర్థమవుతుందా? ప్రవర్తన ఫలం నేను వారి మీదకి రప్పిస్తున్నాను. ఒకవేళ మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉంటే, ఆయనకి ఇష్టంగా ఉంటే దాని ఫలం కూడా మనం అనుభవిస్తాం. అది ఆశీర్వాదం. ఒకవేళ మన ప్రవర్తన ఆయనకి కోపాన్ని పుట్టించేదిగా ఉంటే, అది హేయంగా ఉంటే, అసహించుకునేదిలా ఉంటే, దేవుని బిడ్డవైండు కూడా ఆయనకి అసహ్యకరంగా ఈ భూమి మీద నీవు ప్రవర్తిస్తుంటే దాని ఫలితం ఖచ్చితంగా నేను నీ మీదకి రప్పిస్తానంటున్నాడు. నా క్రోధాన్ని కుమ్మరిస్తాను, జాలి చూపించను, కటాక్షించను, కరుణించను. ఐ కెనాట్ విత్ హోల్డ్ మై సెల్ఫ్ ఎనీ మోర్. ఇక నేను అణుచుకోలేను, ఆపుకోలేను. ఐ హ్యావ్ గివెన్ ప్లెంటీ ఇనఫ్ టైమ్ టు రిపెంట్. నీకు ఎంతో సమయాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనం మందిరంలో ఉండి కూడా దేవుని మనస్సును గ్రహించలేని వారిగా ఉంటే ఎంత భయంకరం. మందిరానికి బయట ఉండి, వాక్యానికి వెలుపట ఉండి, పరిశుద్ధ గ్రంథం అనే దాన్ని ఎప్పటికీ వెనుక చదవని వారు ప్రవర్తించారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మందిరంలో ఉంటూ కూడా, మందిరంలో వాక్య బోధ వింటూ కూడా పదే పదే పలుమార్లు దేవుని ప్రేమను గురించి హెచ్చరిస్తున్నా కూడా మన యొక్క వ్యక్తిత్వంలో మార్పు రాకపోతే, మన ఆలోచన సరళిలో మార్పు రాకపోతే, మన యొక్క ఆ కొంటె బుద్ధి, దుర్బుద్ధి, పక్షపాత వైఖరి, లోపల ఒకటి బయటకు ఒకటి వేషధారణ, లోపల వేరే విషయాన్ని ఉంచుకొని పైకి వెన్న పూసినట్టు, నెయ్యి పూసినట్టు, షుగర్ కోటెడ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ పైకి మాత్రం నటిస్తూ శబాష్ నేను చాలా మంచి తెలివైందని అనుకుంటూ ఉంటున్నామేమో. దేవుడు అంటాడు, నీ ప్రవర్తన నేను అసహ్యించుకుంటున్నాను, నీ ప్రవర్తన ఫలం నీ మీదకి రప్పిస్తాను. 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ పదాలు చూస్తున్నప్పుడు నాకు ఎంతో భయం కలుగుతుంటుంది. కటాక్షం ఉంచకయు కనికరం చూపకయు
నేను వారి ప్రవర్తన ఫలము అనుభవించేలా చేస్తాను. కనికరముంచును, కటాక్షం చూపును. చూడండి 11:21 చదవండి. 11వ అధ్యాయం 21వ వచనం. అనుసరించు తాము చేయుచు వచ్చిన హేయ క్రియలను జరిగింప పూనుకొని వారి మీదకి రప్పింతును. వారి ప్రవర్తన ఫలం వారు అనుభవించేలా చేస్తాను. 16వ అధ్యాయం రండి. 16వ అధ్యాయం 43వ వచనం. జనన విధము ఏమండి 43వ వచనం చదవమంటే ఏం చదువుతున్నామా? శిక్ష విధింతును. విసిగిపోయాను నేను శిక్ష విధిస్తాను. 22వ అధ్యాయం రండి, 31వ వచనం. నా ఉగ్రత అగ్ని చేత. ఏమండి ఈ పదాలు ఎప్పుడైనా మీరు ఊహించారా? దేవుని ఉగ్రత అగ్ని తట్టుకునే సామర్థ్యం మనకుందా? దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క భయంకరమైన కనికరం, జాలి లేని ఉగ్రతను ఎవరు తాలుకోగలరు? కాబట్టి ఈరోజు నా హృదయంలో ఉన్న ఒక భారం ఏంటంటే, దేవుని మందిరంలో ఉన్నవారు వారు మందిరంలో ఉంటుండగానే వాక్యపు వెలుగులో వారి ప్రవర్తన గూర్చి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నేను నిజంగా దేవునికి ఇష్టంగా ఉంటున్నానా? నేను నిజంగా దేవునికి అనుకూలంగా ఉంటున్నానా? నేను నిజంగా దేవుని దృష్టిలో సంతోషపరిచే ఒక పాత్రగా ఉన్నానా? నేను పైకి ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నానా? నేను నిజంగా నన్ను గురించి దేవుడు తలంచినప్పుడు ఒక యోబును గురించి దేవుడు ఎలా సంతోషపడ్డాడో, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని మధ్యవాడు ఒక్కడు కూడా లేడు. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. మనుషుల అంతర్యాల్ని పరిశీలిస్తున్న దేవుడు యోబుని గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడు నా గురించి ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు అని ఆలోచించే ఆలోచన మనకుంటే అక్కడే మనం మన హృదయాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను చాలా విషయాలు ఇంకా చెప్పొచ్చు ఎస్కేల్ పుస్తకంలో. మనకున్న టైం బట్టి వీటి సారాంశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మన ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. మన చేసే ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉంటే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఆయనకి ప్రతికూలంగా ఉంటే నెగిటివ్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎస్కేల్నే భక్తుని ద్వారా దేవుడిస్తున్న సలహా ఏంటో తెలుసా? చదవండి ఎస్కేల్ గ్రంథంలో ఈ మాట చదివి ముందుకు వెళ్దాం. 18వ అధ్యాయం 23వ వచనం చదవండి. దుష్టులు మరణం నందుల చేత నాకేమాత్రమును సంతోషం కలగదు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చాలండి. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? ఒకవేళ దుష్ప్రవర్తన ఉన్నా కూడా వారు దేవుని సన్నిధిలో పరిశీలించుకొని పరీక్షించుకొని సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి. వారు
స్వస్థపరచబడాలి, ఆత్మలో గుణపడాలి, స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి. వారు కన్నీటితో వారి జీవితాన్ని మార్చుకోవాలి. వారు దేవుని వైపు మళ్ళుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో వారిని పరీక్షించుకుంటూ వారు దేవుని కృపను, క్షమను కోరుకోవాలి. అలా ప్రవర్తన దిద్దుకుంటే నాకు సంతోషం. ప్రవర్తన చెడ్డదైనా కూడా దాన్ని కప్పుకుంటూ విశ్వాసిగా చలామణి అయిపోతే తోటి విశ్వాసులు నిన్ను పొగడొచ్చేమో, కానీ దేవుడు మాత్రం దాని ఫలితాన్ని ఖచ్చితంగా మన మీదకి రప్పించక మానడు. మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే చూడండి, ఒక 7 విషయాలు చెప్తాను. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో. చాలండి, ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాం. సంఘమేమో జీవము గల దేవుని సంఘం, దేవుడేమో జీవము గల దేవుడు. ఆయన సజీవుడు. చూడండి, 18వ కీర్తన 45వ వచనం. కీర్తన 18:45. యెహోవా జీవము గలవాడు. చాలండి, జీవము గలవాడు అంటే ఆయన జీవిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఆయన కళ్ళుండి చూడలేని వాడు కాదు. ఒక చోట అతుకుబడి కదలలేనివాడు కాదు. యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19:25. నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడు, ఆయన జీవిస్తున్నవాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలోకి రండి. ఇర్మియా 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఆగండి. 3వ వచనం చదువుదాం. వెండి బంగారు చేత పనివారు దాన్ని అలంకరితురు. అది కథలకి ఉన్నట్లు మేకులు పెట్టి చుట్టూ బెగ్గొట్టి దాన్ని నిలుపుదురు. అది తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి పలుకవు, నడువు నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. హాని చెయ్య నేరవు, మేలు చేయడం కూడా చేత కాదు. వాటికి భయపడాల్సిన పని లేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏముంది? యెహోవాయే నిన్ను పోలిన వాడెవడు? నువ్వు మహాత్యం గలవాడవు, నీ శౌర్యం బట్టి నీ నామం ఘనమైంది. జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందులో నీ రాజ్యములన్నింటిలో నీలాంటి వాడెవడు? నీ వంటి వాడు లేడు. కనుక నరులు నీకు భయపడ్డ అనుగుణ్యము. చాలండి, ఖచ్చితంగా మనం దేవునికి భయపడాలి. ఈ రోజుల్లో ఎవరైనా స్పీకర్ వచ్చి మీ సంఘానికి మేలు జరుగుద్ది అనే మాటలు ఎక్కువ చెప్తుంటే భలే సంతోషంగా ఉంటుంది. కానీ నాలాంటి మాటలు చెప్పేవాళ్ళంటే అంత సంతోషంగా ఉండదు. కానీ అది దేవుని వాక్యం. నేను సొంతంగా పెట్టిన మాటలు కావి. మన ప్రవర్తన దేవునికి భయపడేదిగా ఉండి మనం దిద్దుకునేలా ఉంటే మన జీవితానికి తిరుగులేని ఆశీర్వాదం నిశ్చయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మన ప్రవర్తన దేవునికి అసహ్యకరంగా ఉంటే, అది దిద్దబడిందిగా ఉంటే, పశ్చాత్తాపం, కన్నీరు నిజంగా మన హృదయంలో ఎప్పుడు పుట్టకపోతే
కొంతమందికి ఎంత మూర్ఖ వైఖరి అంటే నేను ఇంతే, నేను మారను, నేను ఎవడు చెప్పినా విన్ను అంటుంటారు. ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే, ఆ మెత్తని స్వభావం లేకపోతే, వాక్యానికి అనుగుణంగా స్పందించే తీరు లేకపోతే, ఆ టీచబిలిటీ లేకపోతే, వినుబుద్ధి లేకపోతే, అలాంటి వారు క్రైస్తవులే కారు. వారు ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాన్ని పొందలేరు. కాబట్టి దేవుడు జీవిస్తున్న దేవుడు, ఆయనకు మరుగ్గా ఏది లేదు. ఆయన చూడలేడు అనుకోవడం నీ బుద్ధిహీనత. యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా రాయబడింది. యోబు గ్రంథం 22:13. దేవునికి ఏమి తెలియను, గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం కనుగొనునా, గాఢమైన మేఘములు ఆయనకి చాటుగా ఉన్నవి, ఆయన చూడలేడు. చాలండి, ఆయన చూడలేడు, ఆకాశంలో ఆయన తిరుగుతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. చాలండి. అంటే దేవునికి ఏమీ తెలియదు, దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, దేవునికి నాకు మధ్యలో మేఘాలు ఉన్నాయి, నన్ను ఆయన చూడలేడు అనుకుంటున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? 139వ కీర్తనలో 12వ వచనంలో ఏమని చెప్తుందంటే, చీకటి అయినను నీ చీకటి కాదు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగు ఏకరీతిగా ఉండు. అంటే దేవుడు చూడని ప్రదేశం అంటూ లేదు. దేవునికి చాటుగా ఉండి నువ్వు చేస్తున్నావు అనుకోవడం నీ మూర్ఖత్వం. సామె చెప్తారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ అంటది, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని. అది పిల్లి అజ్ఞానం. ఈరోజు మనం కూడా దేవుడు చూడట్లేదు అనుకోవడం మన అజ్ఞానం. మీరంతా ఇక్కడ ఉన్నారా? మీకు అర్థమవుతుందా? సో దేవుడు ఇస్తున్న, సొలొమోను ద్వారా ఇస్తున్న ఒక సలహా ఏంటంటే, నీవు దేవుని మందిరంలో ప్రవేశించేటప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా చూసుకో. నేను ఈ పారాగ్రాఫ్ అంతా చెప్పట్లేదు, దాంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏ విషయాల్లో మన ప్రవర్తన ఎలా ఉంటుందో అని మనం చూసుకుందాం. అయితే ప్రారంభ మాటలుగా ఈ మాట చెప్తున్నాను. ప్రతి మీటింగ్లో కూడా మనం ఇంతో అంతో మార్పు చెందాలి. ఎంతవరకు మార్పు చెందాలంటే క్రీస్తులాగా మారిపోయేంత వరకు మార్పు చెందాలి. దేవుని స్తోత్రం కలుగునాక. క్రీస్తు యొక్క స్వరూపం మన యందు ఏర్పరచబడాలి. క్రీస్తును బట్టి మనం క్రీస్తులాగా సంపూర్ణమయ్యేంత వరకు సాగిపోవాలి. ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. బైబిల్ ఏముందంటే, యోహాను సువార్త 1:18లో, ఎవడునూ దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, కానీ ఆ అదృశ్య దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కనుపరిచాడు, ప్రదర్శించాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడో అలాగే క్రీస్తు ప్రవర్తించాడు. ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగే నీవు నేను ప్రవర్తించబద్దులమై ఉన్నాం. కొంతమంది భక్తులు అలా అభ్యాసం చేశారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని పౌలు చెప్పాడు. నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. సో క్రైస్తవ భక్తి జీవితమే ఎప్పటికప్పుడు సరి చేసుకునే జీవితం. కాబట్టి దేవుడు ఒకవేళ ఇలా కళ్ళుండి చూడలేని వాడైతే నువ్వు భయపడే అవసరం లేదేమో. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 7:1. ఈ తరం వారిలో నీవే నా ఎడల, నా ఎదుట చూచి తిని. చాలండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు అనమాట. ఈ తరం వారందరిలో నీవు నీతిమంతుడిగా ఉన్నావు. నీవే నీతిమంతుడు. నీవు నీతిమంతుడిగా ఉండడం నేను చూశాను. ఐ బీన్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, everybody, every time, all the lifespan, round the clock,
24/7 నా దృష్టి నీ మీద ఉంది. నీ ప్రవర్తన నాకు మరుగైంది కాదు. యు ఆర్ అన్ ఓపెన్ బుక్ ఫర్ మీ. నువ్వు తెరవబడిన పుస్తకం లాంటి వాడివి. నా దృష్టి నీ మీద ఉంది. నువ్వు నాకు అసహ్యకరంగా కనిపిస్తున్నావు. నువ్వు నాకు నా దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావు అని తేల్చేవాడు ఎవరు? దేవుడు. ఈ తరం వారిలో నీ ఒక్కడివే అని అర్థం. ఈ తరం వారిలో అంటే అందరికంటే, అంటే అందరినీ చూశాడు. అందరిలో ఎవరు బెస్టో చెప్పేశాడు. ఓబద్య గ్రంథం 6వ వచనం చదవండి. 5వ వచనం చివరి లైన్ చదవండి. ఓబద్య గ్రంథం 5వ వచనంలో చివరి లైన్ ఉంటుంది. ఏముంటుందంటే, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. చాలండి. నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు. ఇందాకేం చేస్తే చదవమ్మా, నిన్ను చూడగా నువ్వు అందరికంటే బెస్ట్. ఇప్పుడు ఏమంటున్నాడు? నిన్ను చూడగా నువ్వు బొత్తిగా, ఇంతో అంత చెడిపోవడం కాదు, బొత్తిగా చెడిపోయావు. బట్ ఈ రోజున దేవుడు సజీవుడు, దేవుడు చూస్తున్నవాడు, దేవుడు అన్నీ ఎరిగినవాడు. దేవునికి మరుగైంది ఏది లేదు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సజీవుడు. రెండోది చూద్దాం. దేవుడు ఎలాంటి వాడు? కీర్తన గ్రంథం 99:3 వచనం. కీర్తనలు 99:3. యెహోవా పరిశుద్ధుడు. 9వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. చాలండి. పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు? గాడ్ ఈజ్ హోలీ గాడ్. పరిశుద్ధుడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కుకు 1:13. నీ కన్ను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది. చాలండి. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే దుష్టత్వాన్ని చూడలేడు, పాపాన్ని చూడడానికి ఇష్టపడ్డు. పాపంగా మారిన కుమారుని కూడా విడిచిపెట్టేశాడు. నా దేవా, నా దేవా, నన్నేలా విడిచిపెట్టావని కుమారుడు కూడా అరిచి ఏడ్చాడు. కుమారుడైనా కూడా, ఏకైక కుమారుడైనా కూడా, తను ప్రేమించిన ప్రియకుమారుడైనా కూడా, ఇదిగో ఈయన నాకు ప్రియకుమారుడు, ఎందుకు ఆనందిస్తున్నానని చెప్పినా కూడా అదే దేవుడు ఎప్పుడైతే పాపంగా ఆ కుమారుడు చేయబడ్డాడో ఆ పాపాన్ని అసహించుకున్నాడు. దుష్టత్వాన్ని సహించలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు. మూడో విషయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కీర్తనలు 18:30. దేవుడు యథార్థవంతుడు. చాలండి. యథార్థవంతుడు ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం కనుక మీరు చదివితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచావు. అంటే యథార్థత మీదే నువ్వు దృష్టి ఉంచుతావు. యథార్థవంతుల మీదే నీవు దృష్టి ఉంచుతావు. భక్తిహీనుల ఇల్లు కూలిపోతట, యథార్థవంతుల ఇల్లు నిలుస్తుంది, అది చిగురిస్తుంది, అది విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. సో ఆయన ఎలాంటి యథార్థవంతుడో తన బిడ్డలు అలా యథార్థంగా ఉండాలని కోరుతాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో తన బిడ్డలు అంత పరిశుద్ధంగా ఉండాలని కోరుతాడు. ఆయన సజీవుడు. ఆయన అన్ని బేరేజ్ వేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన త్రాసులో ప్రతి విశ్వాసి యొక్క జీవితాన్ని చూస్తున్నాడు. సో ఈరోజు
నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు నిన్ను లెక్క అడక్కముందే నువ్వు దేవుని ఎదుట నిర్దోషంగా కనిపించడానికి తగిన రీతిగా పశ్చాత్తాప హృదయంతో ఆయన కృపను వేడుకోవడం ఎంతైనా మంచిది. నేను తప్పు చేయలేదు, నేను సారీ అడగను అంటాం మనం సాధారణంగా. పోనీ కొద్ది తగ్గించుకొని సారీ అనొచ్చు కదా, క్షమించమని అనొచ్చు కదా. నేను ఎందుకు అడగాలండి? ఎందుకు అడగలేను? నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయను, ఎప్పుడు తప్పు చేయను అని అంటాం. అదొక మొండి మూర్ఖ వైఖరి మనకి. నీ దృష్టిలో నువ్వు చాలా నీతిపరురాలు కాబట్టి నువ్వు తప్పు చేయలేదు అనుకుంటున్నావు. మనుషులు నువ్వు ఈ మాట అనడం చాలా సులువే, కానీ దేవుని ఎదుట చాలా ప్రమాదకరం సుమా. నేను నిన్ను క్షమాపణ అడగను, నేను పశ్చాత్తాపడను, నేను కన్నీరు కార్చను, నేను సరిదిద్దుకోను. ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్ రైట్ అని దేవుడితో అంటే, నో యు ఆర్ నాట్ రైట్, యు ఆర్ రాంగ్ అని దేవుడు నిరూపిస్తాడు. ఆయన పరిశుద్ధత ముందు ఎవడు నిలవగలడు? 130వ కీర్తన 3వ వచనం. 130వ కీర్తన 3వ వచనం. నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? హూ షల్ స్టాండ్? దేవుడే కనుక మన యొక్క నీతి ఎంతో మనకి చెప్పడం ప్రారంభిస్తే మనం నిలబడే అవకాశం లేదు. నీ నీతి ఏ పాటితో నీకు తెలియజేస్తానన్నాడు యెషయా గ్రంథంలో. ఐల్ మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ రైచియస్నెస్. నీ నీతి క్రియలన్నీ మురికి పేలికలు నా దృష్టిలో. యూ కెనాట్ ప్లీజ్ విత్ యువర్ డీడ్స్. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వేదో నీతిమంతురాలు అని. సో మనం ఎప్పుడు ప్రభువు దగ్గర మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తతో, భయంతో, వణుకుతో మన ఘటాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. అలాంటి పరిశీలనాత్మక దృష్టి లేకపోతే మన మందిరానికి వచ్చి సంఘ విశ్వాసిగా చలామణి అవ్వడం అనేది, దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. నేను కూడా చర్చ్ మెంబర్ని అని చెప్పుకోవడమే తప్ప దేవుని నుండి రావాల్సిన ఆశీర్వాదం పొందుకోవట్లేదు సరికదా. దేవుని నుంచి ఉగ్రత అగ్ని దిగి వచ్చే ప్రమాదం కోరి తెచ్చుకుంటున్నాం. సో దేవుని మందిరం మన జీవితాల్లో ఒక ఆశీర్వాద కేంద్రం. ఇదే దేవుని మందిరం మన జీవితాల్లో దేవుని ఉగ్రతకు కూడా తావిచ్చేస్తాను. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ డెసిషన్. వాక్యాన్ని నువ్వు స్పందించి తీరును బట్టే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, సిలువ అనే సెంట్రాలిటీకి కుడి ప్రక్కన ఎడ ప్రక్కన ఇద్దరు దొంగలు వెళ్ళాడి, ఒకడేమో ఆ క్షణమే పరలోకం వెళ్ళిపోయాడు, మరొకడేమో నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. ఇద్దరు సమానమైన దూరంలో ఉన్నారు కృపకి. ఇద్దరు సమానమైన అవకాశాలు కలిగిన వారిగా ఉన్నారు. ఇద్దరు సమానమైన రీతిలో దృశ్యాన్ని చూస్తున్నారు. ఇద్దరు సమానమైన చెవులతో ఆయన పలికిన మాటలు వింటున్నారు. ఇద్దరు సమానమైన పాపం చేశారు. ఇద్దరు నటోరియస్ క్రిమినల్సే. ఇద్దరు కూడా అప్పటికే పనిష్మెంట్లో ఉన్నారు, శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు చచ్చిపోబోతున్నారు. ఆ క్షణంలో ఒకడేమో ప్రవక్తను సరిదిద్దుకున్నాడు, ఒకడేమో అలాంటి మూర్ఖత్వంతోనే కొనసాగి నష్టపోయాడు. ఒకడేమో నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావన్న గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడే పొందాడు. ఒకే స్థలంలో రెండు ఫలితాలు వచ్చాయి. దేవుని మందిరంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. చాలామంది దేవుని మందిరంలో వాక్యం వినకుండా ఇటు అటు తిరుగుతుంటారు. దేవుని మందిరంలో వాళ్ళు అదేదో వాళ్ళ సొంత అత్తగారి ఇల్లులాగా ఫీల్ అవుతారు. కొంతమంది ఈ మందిరానికి ఈ స్తంభం నేనే ఇచ్చాను, ఆ ఫ్యాన్ నేనే ఇచ్చాను,
ఏమనంటే ఊరుకుంటానా, మా నాన్నగారు ఇచ్చిన స్థలం ఇది అంటుంటారు. అంటే ఇలాంటివన్నీ అతిశయంతో వాళ్ళు నిండిపోతారు. నన్ను ఏమనంటే నన్ను అనరే పాస్టర్ గారు అనమను. పాస్టర్ గారికి భయం నేనంటే. నేను లేచానంటే 30 మంది వచ్చేస్తారు నాతోని. అందరూ మా వాళ్ళు వీళ్ళు, మా ఇంటి పేరు వీళ్ళు. ఇలా కనుసైకి చేస్తే చాలు అంటే లేకపోతే అంటే కూర్చుంటారు. అందుకే నేను పాస్టర్ భయం. అబ్బా భలే మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. ఇలాంటి గ్రూప్ని మెయింటైన్ చేస్తూ మొత్తానికి భయపెడుతున్నావు. నీ ప్రవర్తన సరిచేసుకోకపోతే కనికరించను, క్షమించను, కటాక్షించను, శిక్ష విధిస్తాను, ఉగ్రతాగ్ని కుమ్మరిస్తాను. నీ ప్రవర్తన సరి చేసుకుంటే మేలు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, యథార్థత మీద దృష్టి ఉంచేవాడు. ఇలా ఎన్ని మాటలు చెప్పమంటారు? బైబిల్లో కీర్తనలు 18:24, 18వ కీర్తన 24వ వచనం. నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. కీర్తనకాడు అన్నాడు, నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. మీకు గుర్తుంది కదా, దానియేలును సింహాల బోనులో వేసేశారు. ఆ రాజు ఇది తప్పు అని తెలిసినా కూడా ఆ శాసనాన్ని వెనుక్కు తీసుకోలేక సింహాల బోనులో వేసిన తర్వాత పెందలకడే వచ్చాడు 6వ అధ్యాయంలో. జీవం గల దేవుని సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు దానియేలు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది. ఎంత మంచి స్టేట్మెంట్ అండి. అందుకే ఆయన తన దూతను పంపి ఈ సింహాలని నాకు ఏ హాని చేయనివ్వకుండా ఆపాడు. మన నిర్దోషత్వం యొక్క ఫలితం మనం అనుభవిస్తాం. ఆయన మనల్ని యేసుక్రీస్తులో పరిశుద్ధపరిచాడు, యేసుక్రీస్తులో నిర్దోషిగా ఎంచాడు. అయితే మనం మందిరానికి వచ్చిన తర్వాత మనం మరలా దోషులుగా మనల్ని మార్చుకునే ప్రమాదం ఉంటుంది. ఈ రోజున మనం దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉన్నదో పరిశీలించుకోవాలి. హౌ am I in the sight of God? దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? ఈ ప్రశ్నతో మనం ఈ ధ్యానాలు ప్రారంభించుకుంటాం. ఈ సంగతులన్నీ మీ అంతరంగంలో లోతుగా ఆలోచన కలుగు చేయాలని కోరుతున్నాను. అవి మీరు కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా మిమ్మల్ని కలవరపెట్టాలని కోరుతున్నాను. పౌలు అంటాడు ఉత్తరం రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను రాసిన సంగతులు మిమ్మల్ని దుఃఖపరిచేయని నేను బాధపడలేదు, కానీ ఆ దుఃఖం మీకు రక్షణార్థమైన మారు మనసు కలుగు చేసిందని సంతోషిస్తున్నాను. కొన్ని మాటలు కఠినంగా ఉన్నా, అలా కఠినమైన మాటలు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్నా, ఆ మాటలు మనలో నిజమైన పశ్చాత్తాపాన్ని మేల్కొలిపి నిజమైన కన్నీటిని ప్రభు దగ్గర మనం ప్రదర్శించి ఆయన కృపను పొందితే అంతకంటే లాభమే ఉంది, అంతకంటే మేలే ఉంది. ఈరోజు క్రైస్తవ్యాన్ని యాజ్ ఏ హోల్గా చూడండి, జనరల్గా ఆలోచించండి. ఎన్ని సంఘాల్లో విశ్వాసులు తమ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి గాయపరుస్తున్నారు. విశ్వాసులే, వాళ్ళు దొంగతనాలు మానరు, అవినీతి మానరు, లంచాలు మానరు. జైల్లో వెళ్ళిన ఖైదీల పేర్లు అడగండి మీరు. మోషే జైల్లో ఉన్నాడు, సెల్ నెంబర్ 3, ఖైదీ నెంబర్ 107. ఏం చేశారు అంటే వాళ్ళ పిల్లాన్ని పేకపట్టి చంపేశాడు మోషే. తాగుబోతూ, తిరిగిపోతూ వాడు చైన్ స్నానం చేశాడు, వీడు ఇది చేశాడు, పేకాట రాయుడు, వాడి పేరు ఇస్సాకు. పేకాట ఆడతారు కూర్చొని, క్రమక్రమంగా వర్ధిల్లని పేకాట ఆడుతున్నాడట. వీడి పేరు యోసేపు, 3 భార్యలు. ముచ్చటగా అవకాశం దొరకలేదు కానీ ఇంకొన్ని ట్రై చేస్తున్నాడు అన్నమాట.
ఎంత భయంకరం అండి. అబద్ధాలు ఆడతారు, లంచాలు, మోసం చేస్తారు, చర్చిలో ఉంటారు, దేవుని వాక్యం వింటారు. గయ్యాలి గంపంటే గంపే, గయ్యాలి గంపంటే కంటి చూపుతోనే భర్తను అదులు పెడతాయి. అంటే కొంతమంది ఆడవాళ్ళు ఏమండి అని అలా ఉండిపోతారు అంతే. మనం అందరం చూస్తున్నా సరే అలా ఉంటారంటే ఆవిడ చూపుకి ఎంత పవర్ ఉందో మనం తెలుసుకోవాలని. అలా ఆయన అని అంటుంటే ఈవిడికి ఎంత ఆనందమో, ఎంత ఆనందమో. నేనంటే అంతే, నా మాటే శాసనం అన్నట్టుగా అలా ఒక రౌడీలా తయారవుతున్నారా? అసలు మృదుత్వం, సరళత్వం ఉందా? ప్రేమ ఉందా? క్రీస్తు ఆత్మ మీలో ఉన్నాడా? క్రీస్తు ఆత్మను పని చేయనిస్తున్నారా మీరు? ప్రవర్తన సరే చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో ఉన్నా కూడా మన జీవితం అర్ధరహితమైంది. మీరంతా ఎక్కడ ఉన్నారా? ఈరోజు దేవుడు సజీవుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు. 4వదిగా చూస్తాం. కీర్తన 11:7 దేవుడు యెహోవా నీతిమంతుడు, చాలా నీతిమంతుడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధుడును నీతిమంతుడును అయ్యున్న వారిని నిరాకరించాలండి. ఎవరు నిరాకరించారు? పరిశుద్ధుడిని, నీతిమంతుడిని నిరాకరించారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 1:9. మన పాపంలో ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక, ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపాలు క్షమించగలడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి, ఆయన ఎలాంటి వాడో మనం అలా మారడానికి ఒక అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు కాబట్టి. దేవుని మందిరంలో కాకపోతే ఇంకెక్కడ నీవు మార్చుకుంటావు? స్కూల్కి వెళ్తే పాఠాలు నేర్చుకున్నావు, మందిరానికి వస్తే దేవుని యొక్క స్వరూపాన్ని సంపాదించుకునే పరీక్షలో ఉన్నావు నువ్వు. ఈ రోజున ఆయన నీతిమంతుడు. 5వదిగా దేవుడు ఎవరంటే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 1 శామ్యూయల్ చాప్టర్ 2:7. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. చాలండి, ఆయన క్రియలు పరీక్షించేవాడు, అనంత జ్ఞాని. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు మరుగైంది లేదు. ఆయన జ్ఞానులకే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, ఆయన జ్ఞానులకే వివేకాన్ని ఇచ్చేవాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ హైడ్ ఫ్రమ్ హిస్ సైట్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కిందకి వెళ్తే దానియేలు స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడిని స్తుతిస్తున్నాడు. ఆ కళ మర్మాన్ని దేవుడు బయలుపరిచిన తర్వాత ఎన్నో వచనం చూడండి, 20 వచనం దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంది. ఎట్లనగా దేవుడు జ్ఞానబలం గలవాడు, సమయములను మార్చువాడయండి ఉన్నవాడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి మన దేవుడు? వివేకులకు వివేకం ఇస్తాడు, జ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24. అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. 23వ వచనం చదవండి. 23వ వచనం. పస్కా పండుగ సమీపైనప్పుడు
ఆయన చేసిన సూచక్రియలు చూసి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి. ఆ తర్వాత వచ్చిన చదవండి ఇప్పుడు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన అదండి ముందే ఉంది. వారు విశ్వాసం ఉంచారు. ఈ మాట ఎలా ఉంది? పాజిటివ్గా ఉంది. వారు విశ్వాసం ఉంచారు యేసుప్రభు మీద. కానీ యేసుప్రభు తన్ను వారి వశం చేసుకోలేదు. అంటే వారందరినీ ఎరిగినవాడు కాబట్టి, వారు ఎందుకు ప్రభువుని నమ్మారో ఆయనకు తెలుసు కాబట్టి, వారి అంతరంగం ఏంటో తెలుసు కాబట్టి, వారి ఉద్దేశం ఏంటో తెలుసు కాబట్టి, వారు సూచక్రియలు చూశారు, నమ్మారు. వారు అద్భుతాలు చూశారు, నమ్మారు. కానీ యేసుక్రీస్తుని దేవునిగా గ్రహించలేదు, మెస్సయ్యగా గ్రహించలేదు. యేసుక్రీస్తు సూచక్రియలు చేయకపోయినా ఆయన దేవుడే అని మానసిక ఎదుగుదల వారిలో లేదు. ఏదో ఒక అద్భుతం చేస్తుంటే వారు హాయ్ హాయ్ నాయిక అంటారంతే. అద్భుతం చేయకపోతే ఒక మార్చుకుంటారు. వారికి ఎప్పుడు రొట్టెలా ఓం భీం బుష్ అని పంచుతూ ఉండాలి. అప్పుడే వారికి గొప్ప ఆనందం. ఏదో జరగాలి, జరగకపోతే యేసుప్రభు కాదంటారు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేసినా చేయకపోయినా దేవుడే అని నమ్మే పరిపక్వత లేదు. అందుకే అంటాడు, యేసు అందరినీ ఎరిగిను, వారి ఆంతర్యాలను కూడా ఎరిగాడు. అందుకే తన్ను తాను వారి వశం చేసుకోలేదు. దేవుడు అనంత జ్ఞాని. నీలో కడుపులో ఏముందో, నీ ఉద్దేశం ఏముందో అన్నీ తెలిసినవాడు. ఏ ఉద్దేశంతో నువ్వు పొగుడుతున్నావో. కొన్నిసార్లు మనం చాలా టాక్టిక్స్గా మాట్లాడతాం కదా. మా చిన్నోడు చెడుతాడు వాళ్ళ అమ్మని, పొగుడుతుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి అర్థమైపోయి నీకేం కావాలో చెప్పరా అంటది. అంటే పొగటం మొదలుపెట్టగానే అమ్మ నువ్వు సూపర్ అమ్మా, నువ్వు అదిరిపోతావు, నువ్వు సూపర్, నువ్వు చేస్తే బాగుంటుందమ్మా, ఇందుకు నీకేం కావాలి అంటది. అంటే అర్థమైపోయింది అనమాట ఎందుకు పొగుడుతున్నాడు అని. మన జీవితంలో జరుగుతాయి కదా. మనం కూడా అలా కనిపెడతాం కదా. దేవుడు ఇంకెంత ఎక్కువ కనిపెడతాడు. మనం ఊరికే ఎందుకు పొగుడుతున్నావు. కొంతమంది అమ్మాయిల్ని విపరీతంగా ఫ్లర్ట్ చేస్తుంటారు. అసలు అమ్మాయి నించున్న సూపర్, నీ చెడ కురుల సువాసన తాకి నా నాసికారంధ్రాలు అగ్రాణించే అంటుంటే ఈవిడ పొంగిపోతుంటుంది. ఏంట్రా బాబు ఇలా ఆడు ఎందుకు అన్నా అంటున్నాడంటే వాడి ఉద్దేశం వేరు, వాడి లోపల ఉన్న చెడు వేరు. కానీ పైకి మాత్రం కవిత్వాల మీద కవిత్వాలు అంతే. పేపర్లు కవిత్వాలు రాసేసి బ్లేడ్తో చాకు కోసేసి నా రక్తంతో రాస్తున్న ప్రేమ లేక అంటున్నాడు. నువ్వు ఊరికి కింద మీద ఇప్పుడు వైబ్రేట్ అయిపోతున్నావు అంతే. అని వాడి ఉద్దేశం అది కాదు. కాబట్టి ఈ రోజున దేవుడు అందరినీ ఎరిగినట్లే అటువంటి జ్ఞానంతో మనల్ని కూడా నింపాలనుకుంటాడు. దేవుడు అనంత జ్ఞాని ముందు నీ ప్రవర్తన సరిగా చేసుకోకుండా సరిగా ఉన్నట్టు నటిస్తే, కొన్నిసార్లు మనం అంటాం కదా, మనం చేసిన తప్పని మనకు తెలుసు, కానీ మనం అంటాం నేనేం చేశాను నేనేమో అన్నానా, ఒక మాట అన్నానా, నువ్వేం అనలేదు, కానీ ఒకలా చూసావు. ఆ చూపులోనే ఉంది. ఆ చూపు నిరూపించలేడు భర్త, పంచాయతీలు నిరూపించలేడు. చూస్తే తప్పండి, చూస్తే తప్ప, చూడకూడదా అంటుంది ఇవిడ. కోర్టు అంతా కూడా ఆడపిల్లని హింసిస్తున్నాడు అంటున్నారు. కానీ ఆ చూపు ఏం చూపు ఆయన తెలుసు బాగాను. ఆ నిర్లక్ష్యం, రెక్లెస్. చాలామంది చూసాను, ఇలాంటి నేను చూసింది అనమాట. వీడికి కాలిపోతుంది లోపల నుంచి, కానీ దాన్ని రుజువు చేయలేడు. కెమెరాలు లేవు, క్యాప్చర్ చేయలేరు, ఉండవు. కానీ నీ ప్రవర్తన నీకు తెలియాలి. నీకు తెలియలేదు, నువ్వు చేసింది రైట్ అనుకుంటున్నావు. సమాజం నీకు వైపు నీ పక్షంగా ఉంది. నీ భర్తనే జైల్లో పెట్టింది, కొట్టింది. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు. నీ యొక్క స్థితిని దేవుడు, అందరినీ ఎరిగిన దేవుడు, అనంత జ్ఞాని. నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం చేసావో అన్నీ చూస్తున్నవాడు. ఈరోజు మందిరంలోనే నువ్వు సరి చేయబడకపోతే, మందిరంలోనే నువ్వు కొనబడకపోతే, మందిరంలో నీకు స్వస్థ బుద్ధి రాకపోతే, దేవుడు సహించలేని ఉగ్రతాకి నీ మీద కుమ్మరించినప్పుడు ఏమైపోతావు? దేవుడు దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవడం నాకెంత మాత్రం సంతోషం కాదు. వాడు తన ప్రవర్తన దిద్దుకోవడమే నాకు ఇష్టం. అందుకే మనకి ఇంకా 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 అవకాశాలు ఆయన ఇస్తూనే ఉన్నాడు. సో ఈ రోజున దేవుడు మహాజ్ఞాని. ఇప్పుడంతే కాదు, ఆదికాండంలో 6వ వచనం నుంచి 6వ సంగతి చెప్తున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు దేవుడు అంటున్నాడు,
అబ్రామా భయపడకము, నేను నీకు 15 కాదండి 17 అండి, 99 ఏళ్ళు ఆడినప్పుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, చాలండి, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితంగా నడు. నేను సర్వశక్తి గల దేవుడును. ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థపరుడు, ఆయన నీతి గలవాడు, ఆయన న్యాయం తప్పేవాడు కాదు, అందరినీ చూసేవాడు, అన్నీ ఎరిగినవాడు. అంతేకాదు ఆయన తీర్పు తీర్చే సింహాసనం మీద ఆయనే కూర్చున్నవాడు. అన్నీ తెలిసిన దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆయనే ఉన్నాడు అక్కడ. నువ్వు మ్యానిపులేట్ చేయలేవు, నువ్వు ఆయన్ని మాయపరచలేవు, మభ్యపరచలేవు. చూడండి ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 18:25. నీతిమంతుని దుష్టితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. ఈ మాట వినండి, సర్వలోకమునకు తీర్పు తీర్చు వాడవైన నీవు, వాడు న్యాయం చేయడా? దేవుడు ఎవరు చెప్పండి? సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు. హీ ఈజ్ అ జడ్జ్. His judgment is so powerful. ఆయన పక్షపాతం లేని జడ్జిమెంట్ని చూపిస్తాడు. కాబట్టి ఈ రోజున సజీవంగా ఉండేవాడు, మన మీద దృష్టి ఉంచినవాడు, పరిశుద్ధంగా ఉండేవాడు, నిర్దోషాన్ని నిష్కలంకమైన వాటిని మాత్రమే చూసి దోషాన్ని సహించలేనివాడు. ఆయన పరిశుద్ధుడు, అపవిత్రతని సహించలేనివాడు. ఆయన యథార్థవంతుడు, వేషధారణని సహించలేనివాడు. ఆయన నీతి గలవాడు, దుర్నీతిని సహించలేనివాడు. ఆయన మహాజ్ఞాని, ఆయన ముందు మనం నటించలేము. ఆయన చాలా శక్తిమంతుడు, ఆయన శక్తిని మనం ఎదుర్కోలేము. ఆయనే తీర్పు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ రోజు ఆయన దగ్గర మనం వాదించలేము. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నప్పుడే నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో. దుష్టుడు తన ప్రవర్తన ద్వారా చనిపోవడం నాకు ఇష్టం లేదు, వాడు సరిచేసుకోవడం నాకు ఇష్టం, అందుకే ప్రతి ఒక్కరికి సమయం ఇస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మన సంఘానికి కూడా ఆ సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ పూట మొదలుకొని సాయంత్రం, రేపు ఉదయం, రేపు సాయంత్రం ఫ్యామిలీస్ గురించి మాట్లాడతాను. అయితే ఈ పూటల్లో దేవుడు మన ప్రవర్తన విషయంలో ఏ విషయాలు మన ముందుకు తీసుకొస్తాడో ఆ విషయాల్లో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుంటాం. నిజమైన పశ్చాత్తాపడి మన జీవితాల్ని సరి చేసుకుందాం. దేవుని ఉగ్రత కాకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.